ఇక్కడ ఎట్లా ఆలోచించాలి అంటే సింహంగా ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే జంతువు లక్షణం ఏంటంటే ఉదాహరణకి ఒక పులిగా తీసుకున్నాడు అనుకున్నాం. పులిగా తీసుకుంటే పులికి ఆకలైనప్పుడు కనపడ్డ ప్రతి జంతువుని సంహరిస్తుంది. సంహరించి తనకి బాగా ఆకలి ఆ పెద్ద జంతువుని అప్పుడు చంపుకొని తింటుంది, మిగతా అట్లా వదిలిపెడుతుంది. మొత్తానికైతే ఉన్న కనపడ్డ ప్రతి జంతువుని ఆగం చేస్తుంది. చిన్న పెద్ద అనేది చూడదు, అన్నీ ఆగం చేసి ఆ తర్వాత కడుపు నింపుకుంటుంది. కానీ సింహం అలా కాదు. తనకి ఎంత ఆకలైందో, తనకి ఎంత ఆహారం అయితే అవసరమో అంత ఉన్న జంతువుని మాత్రమే వేటాడుతుంది. దాని ముందు ఎంత పెద్దది పోయినా ఎంత చిన్నది పోయినా దానికి సరిపోతుంది అంటే వేటాడుతుంది, లేకపోతే అట్లా పోతుంటే చూస్తూ ఉంటుంది తప్ప తొందరపడి వేటాడదు. సూక్ష్మంగా చూడగలిగేటువంటి లక్షణం సింహానికి ఉంటుంది. మళ్ళీ అలా చూసుకొని స్వామివారు సింహం అవతారం ఎత్తాడు. ఇక్కడ ఆయన ఉదాహరణకి సింహం అవతారం కాకుండా పులి అవతారం ఎత్తి ఉంటే ఎదురుగా ఉన్నటువంటి రాక్షసుడితో పాటు ఉన్నటువంటి దేవతల్ని కూడా సంహరించాలి కదా. మరి అట్లా సంహరించలేదే స్వామివారు. సింహం అది కాదు లక్షణం. ఆయన టార్గెట్ ఏంది, వచ్చింది రాక్షస వధ చేయాలి. కాబట్టి సింహం అయితేనే దేని గురించి వచ్చామో ఎంతవరకు మనకు అవసరమో దాన్ని మాత్రమే అవతారంలో సంహరించి మిగతాదంతా ప్రశాంతంగా ఉంచింది. ఆగమాగం ఆయన ఒకవేళ కాదు అంటే ప్రహ్లాదుడు సంహరించాలి, మిగతా దేవతలనే సంహరించాలి, అసలు రాక్షసుడిని సంహరించాలి, అన్నీ చేయాలి కదా. అంటే ఆలోచన జ్ఞానం అనేది సింహంలోనే ఎక్కువ ఉంటుంది. అందుకే అది అడవికి రాజు అయింది. ఆలోచన జ్ఞానం ఎక్కువగా సింహంలో ఉంది కాబట్టి అది అడవికి రాజు అయింది. స్వామివారు కూడా అడవికి రాజు అన్న రూపంలో కాదు, ఆలోచన శక్తిని తీసుకొని ఆయన ఆ సింహావతారం ఎత్తారు. మీరు అన్నట్లు ఆలోచన విధానం ఒకటి చెప్పుకోవచ్చు. అలా స్వామివారు సింహం అవతారం ముఖాన్ని తీసుకొని నరమృగ రూపంతో ఆయన అవతారం పరిసమాప్తి చేసుకున్నారు. ఈ విధంగా స్వామివారు మనకు ఉద్భవించారు. అటువంటి స్వామివారికి క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు ఉంది. అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు, వేడుకోగానే వరాన్ని ఇచ్చేటువంటి వాడు. భోళాశంకరుడు అని చెప్తాగా అదే రీతిలో ఈయన కూడా నరసింహస్వామి వారు వేడుకోవడమే ఆలస్యం, వెంటనే మన కోరికను మన మొర ఆయన విని మనకి ఏది అవసరము ఎంతవరకు అవసరం చూసుకొని ఆయన మనకి ఇచ్చి మనల్ని చిరతార్థుని చేస్తాడు, మన కోరికలను తీరుస్తాడు. అందుకే ఆయన క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు కూడా ఆయనకుంది. ఇది స్వామివారి యొక్క అవతార విశిష్టత. అసలు స్వామివారి అవతరించడానికి కారణం ఇది. మరి ఆ రోజు ఎలాంటి ఆరాధన చేయాలి? స్వామివారి ఆరాధన ప్రాతకాలాన్నే లేచి చక్కగా ఆ నారసింహస్వామివారి అష్టోత్తరము, సహస్రనామము, నారసింహ కవచము, భుజంగ స్తోత్రము ఇటువంటి ఏవి చేసినా స్వామివారికి చాలా. నారసింహస్వామివారి దండకం కూడా ఉంది. హనుమత్ దండకం లాగానే నారసింహస్వామివారి దండకం ఉంది. వీటిల్లో ఏవి చేసినా సరే చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒకవేళ ఇక్కడ మంత్రాలు రావు, నరసింహస్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఆ స్వామివారికి పానకము సమర్పించి, స్వామివారికి ఇంకా ఇష్టమైన ఆహారం ఏందయ్యా అంటే మిరియాల అన్నం. మిరియాల అన్నం దాన్ని చేసే విధానం కూడా వేరే ఉంటుంది. అలా మిరియాల అన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఇటువంటివన్నీ కూడా చేయవచ్చు. ఇంకా చెప్పాలి అంటే నారసింహస్వామి వారి యొక్క వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసి స్వామివారిని ఆరాధిస్తారో వారికి నారసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.